ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయం భగవంతుడే మాకు టీచర్ అయి చదివిస్తున్నారు అనే ఖుషి సదా మీలో ఉండాలి. మనం వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, ప్రజాయోగాన్ని కాదు. ప్రశ్న: ఈ చదువులోని ప్రత్యేకత ఏమిటి? మీరు ఎప్పటి వరకు పురుషార్థం చేయాలి? జవాబు: ఎవరు ఈ చదువును చాలా సమయం నుండి చదువుతూ వస్తున్నారో వారికంటే కొత్త పిల్లలు తీవ్రంగా ముందుకు వెళ్తారు. ఇది కూడా ఒక విశేషతే. 3 మాసాల తీక్ష్ణ బుద్ధి గల కొత్త పిల్లలు పాతవారి కన్నా ముందుకు వెళ్ళగలరు. పూర్తి పాస్ అయ్యే వరకు, కర్మాతీత స్థితిని పొందే వరకు, అన్ని లెక్కాచారాలు సమాప్తి అయ్యే వరకు మీరు పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎక్కడ కూర్చుని ఉన్నారు? అనంతమైన తండ్రి పాఠశాలలో. పిల్లలకు చాలా ఉన్నతమైన నష ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు, లేక ఆత్మీక పిల్లలకు. తండ్రి ఆత్మల్నే చదివిస్తారు. గుజరాతీలను, మరాఠీలను చదివించరు. అవి నామరూపాలవుతాయి. తండ్రి ఆత్మల్నే చదివిస్తారు. ఎవరిని భగవంతుడని అంటారో వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. భగవాను వాచ కూడా ఉంది, కానీ భగవంతుడని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే, వారు ఉన్నతాతి ఉన్నతమైన నిరాకారుడు. మిమ్మల్ని కృష్ణ భగవానుడు చదివించటం లేదు, ఇంతకుముందు చదివించి ఉండలేదు. మన ఆత్మల తండ్రి అయిన బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడు అంటే నిరాకారుడే. శివుని మందిరంలోకి వెళ్తారు, అతన్ని పూజిస్తారు కూడా. అనగా తప్పకుండా ఎవరో ఒకరు ఉన్నారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఏది ఉండదు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పూర్తి ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. చాలా సమయం నుండి అర్థం చేసుకుంటూ వచ్చారు. అలాగని చాలా సమయం నుండి వచ్చేవారి కన్నా కొత్తగా వచ్చిన వారు తీక్ష్ణంగా వెళ్ళలేరని కాదు. ఇది కూడా ఒక విశేషతే. 3 నెలల కొత్త పిల్లలు కూడా తీక్ష్ణంగా వెళ్ళగలరు. బాబా ఈ ఆత్మ బుద్ధి చాలా చురుకైందని అంటారు. కొత్తవారు విన్నప్పుడు చాలా గద్గదమవుతారు. అందరూ ఈశ్వర్య విద్యార్థులే. నిరాకార తండ్రి జ్ఞానసాగర్డు చదివిస్తున్నారు. భగవాను వాచ అని కూడా మహిమ చేయబడింది, కానీ ఎప్పుడు అన్న విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కొందరి తండ్రే టీచర్గా ఉంటారు, కానీ వారు కేవలం ఒక సబ్జెక్టును మాత్రమే చదివిస్తారు. వేరే సబ్జెక్టులను వేరే టీచర్ చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచర్. ఇది అద్భుతమైన విషయం. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని నిశ్చయం ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడు అని తండ్రి అని చెప్పలేము. అతన్ని ఇలా టీచరు, గురువు అని కూడా భావించరు. ఇక్కడ వీరు ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. అనేక రకాలైన విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ఎప్పటి వరకు మీరు పాస్ అవ్వరో అప్పటి వరకు బాబా టీచర్ అయి చదివిస్తారు. కర్మాతీత స్థితిని పొందే వరకు పురుషార్థం చేయాలి. కర్మల లెక్కాచారం నుండి ముక్తులవ్వాలి. బాబా మమ్మల్ని అలాంటి ప్రపంచానికి తీసుకెళ్తున్నారని పిల్లల ఆంతరంగంలో చాలా ఆనందం ఉండాలి. పిల్లలు కూర్చుని పరంధామ నివాస అయిన బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించే పాఠశాల వేరేది ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని మా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు వస్తారని భావిస్తారు. కనుక లోపల చాలా సంతోషం ఉండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది ప్రజాయోగం కాదు, ఇది రాజయోగం. ఈ స్మృతి ద్వారానే పిల్లల్లో ఖుషి, పాదరస మట్టం పెరగాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! మీరు ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారు. ముస్లిం పిల్లలను జంపా ఖానా పై కూర్చుని చదివిస్తారు కదా. మీరు ఈ నిశ్చయంతో ఇక్కడికి వస్తారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. బాబా కూడా నేను జ్ఞానసాగర్ను, నేను కల్పకల్పం వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని చెప్తున్నారు.
కృష్ణుని 84 జన్మలని అన్నా, బ్రహ్మ 84 జన్మలన్నా రెండు ఒకటే. బ్రహ్మనే శ్రీకృష్ణుడు. దీన్ని బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఆత్మలమైన మనము ఆ తండ్రి సంతానము. పరంపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. కృష్ణుడు అలా చదివించేందుకు వీలు లేదు. ఇలా కృష్ణుడు చదివించి ఉండడు. కిరీటం మొదలైనవి తీసి వచ్చి ఉండడు. చదివించేవారు వృద్ధులుగా ఉండాలి. తండ్రి చెప్తారు, నేను వృద్ధ తనువును తీసుకున్నాను. ఇది నిర్ణయించబడింది. శివబాబా బ్రహ్మ ద్వారానే చదివిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారో అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని క్షణక్షణం పిల్లలను జాగృతం చేస్తున్నారు. మాయ మళ్ళీ నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. నేను మీ ఆత్మీక తండ్రినని అర్థం చేసుకున్నారు. నా గురించి మీకు తెలుసు కదా. పరంపిత పరమాత్మ జ్ఞానసాగర్లు, పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని మహిమ కూడా చేస్తారు. కృష్ణుని గురించి ఇలా ఎప్పుడూ అన్నారు. అందరినీ ఒకేసారి చదివించలేరు. మధువనంలో మురళి వినిపిస్తారు. అది మళ్ళీ అన్ని సేవా కేంద్రాలకు వస్తుంది. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా ఇలాగే చదివించారని మీకు తెలుసు. గడిచిపోయిన ఆ సమయం ఇదే. అది ఇప్పుడు మళ్ళీ వర్తమానంగా అవనున్నది. భక్తి మార్గంలోని విషయాలను ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం పైన, చదివించే వారిపైన ప్రీతి ఉంది. కొందరు టీచర్ల వద్ద చదువు నేర్చుకున్నప్పుడు వారికి కానుకలు కూడా ఇస్తారు. ఈ బాబా అయితే వారే స్వయంగా కానుకలు ఇస్తారు. ఇక్కడికి వచ్చి వీరు మా పిల్లలు అని సాకారంలో చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. జ్ఞానం కూడా పిల్లలకు ఉంది. కొందరికి ఒక్క జన్మ కూడా ఉంటుంది. అందులోనే సుఖదుఖాలను దాటుకుంటారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఇది మనుష్య సృష్టి వంశవృక్షం. మొదటి నంబర్లో ఉన్నవారు బ్రహ్మ సరస్వతి, ఆదిదేవ్ ఆదిదేవి. తర్వాత అనేక ధర్మాలు వస్తాయి. వారు సర్వాత్మలకు బీజము, మిగిలిన వారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మ సర్వుల పిత. ఈ సమయంలో ప్రజాపిత హాజరుగా ఉన్నారు. వీరు కూర్చుని శూద్రులను బ్రాహ్మణులుగా పరివర్తన చేస్తున్నారు. ఈ విధంగా వేరెవ్వరూ చేయలేరు. తండ్రి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఇది సహజ రాజయోగ విద్య. జనక మహారాజ్ కూడా 1 సెకండ్లో జీవన్ముక్తిని పొందారు అనగా స్వర్గవాసులుగా అయ్యారు. మనుషులు మహిమ చేస్తూనే ఉంటారు, కానీ అర్థం చేయించలేరు. ఇప్పుడు తండ్రి పిల్లల్లారా ఆత్మాభిమానులుగా అవ్వండి అని చెప్తున్నారు. మీరు అశరీరులుగా వచ్చారు. తర్వాత శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయించారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. సత్యమైన తండ్రి సత్యాన్నే తెలియచేస్తారు. రాజధాని ఉంటుంది కదా. రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళు పుష్పము అని ఎవరినంటారో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది చీచి ముళ్ళ ప్రపంచం. మనం 84 జన్మల చక్రంలో తిరిగి నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళాలను పునరావృతం చేస్తాము. మనం మళ్ళీ తప్పకుండా స్వర్గవాసులుగా అవుతాము. కల్పకల్పం మనమే అవుతాము. క్షణక్షణం దీన్ని గుర్తు చేసుకోవాలి. జ్ఞానాన్ని ఇతరులకు అర్థం చేయించాలి. ఈ లక్ష్మీనారాయణులు సూర్యవంశీలు. యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో చాలా కొద్ది మందే ఉండేవారు. వారి రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యుగ రాజధానిని స్థాపన చేస్తారు. స్థాపన సంగం యుగంలోనే జరుగుతుంది. ఇది సత్యమైన కుంభమేళా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలు అనేకం, పరమాత్మ ఒక్కరే. పరమాత్మ అయిన తండ్రి పిల్లల వద్దకు వారిని పావనంగా చేసేందుకు వస్తారు. దీనినే సంగం యుగమని, కుంభమేళా అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. తర్వాత నరకమైన పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరగాలి. కల్పకల్పం వినాశనం జరుగుతూనే ఉంటుంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. కొత్తదాన్ని స్వర్గమని, పాతదాన్ని నరకమని అంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు వృద్ధి చెందుతున్నారు?
ధాన్యం కూడా లభించదు. మేము చాలా ధాన్యాన్ని పండిస్తామని భావిస్తారు. కానీ పిల్లలు ఎంతోమంది జన్మిస్తూ ఉంటారు. ధాన్యం ఎక్కడి నుండి తెస్తారు? ఈ పూర్తి పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు బాగా తెలుసు. మనుషులకు ఈ జ్ఞానం బాగుందని కూడా అనిపిస్తుంది. కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. నరకం తర్వాత స్వర్గం వస్తుందని మీ బుద్ధిలో ఉంది. సత్యుగపు దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులుగా ఉండేవారు. వారి చిత్రాలున్నాయి. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు తమను తాము దేవీ దేవతా ధర్మం వారమని చెప్పుకోరు. అందుకు బదులుగా హిందువులమని చెప్తారు. మనం ఇటువంటి దేవీ దేవతలుగా అవుతున్నామని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనల్ని ఈ అవయవాల ద్వారా చదివిస్తున్నారు. లేకుంటే నేను మిమ్మల్ని ఎలా చదివించగలను అని బాబా అంటారు. ఆత్మల్నే చదివిస్తారు. ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరుతుంది. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి వస్తారు. అనగా వెండి రూపీ మలినం చేరటం వలన మీరు చంద్రవంశీయులుగా అయిపోతారు. సత్యుగంలో స్వర్ణిమ యుగంలో ఉండేవారు. వారే మళ్ళీ క్రిందకు దిగారు. తర్వాత వృద్ధి కూడా జరుగుతుంది. మేము బంగారం, వెండి, రాగి, ఇనుప యుగాలలో 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అనేకసార్లు ఈ పాత్రను అభినయించాము. ఈ పాత్ర నుండి ఎవరు ముక్తులు కావలేరు. మాకు మోక్షం కావాలని వారంటారు. కానీ వాస్తవానికి విసుగు చెందవలసింది మీరు. ఎందుకంటే 84 జన్మల చక్రంలో తిరిగింది మీరు. రావటం పోవటం జరుగుతూనే ఉంటుంది. దీని నుండి మేమెందుకు ముక్తులం అవ్వలేమని మనుషులు భావిస్తారు. కానీ ఇది జరగదు. మీరు మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేసినట్లయితే అందులో లీనమవుతారని గురువులు కూడా చెప్తారు. అనేక మతాంతరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఇతర ఏ ఖండంలోనూ ఇన్ని లేవు. అనేక మతాలున్నాయి. ఒకటి మరొక దానితో కలవదు. రిద్ధి సిద్ధులు కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు కుంకుమను తీస్తారు, కొందరు ఇంకేదో తీస్తారు. అది చూసి మనుషులు చాలా సంతోషిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మలమైన మన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. వారు వచ్చి సత్యనారాయణ కథను లేక అమర్ కథను వినిపిస్తారు. దీని ద్వారా అమర్లోకానికి యజమానిగా చేస్తారు. నరుడి నుండి నారాయణునిగా చేస్తారు. మళ్ళీ గవ్వ సమానంగా అవుతారు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్య జన్మ లభించింది. మరి గవ్వల వెనుక మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? ఈ ప్రపంచం ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని యుద్ధాలు గొడవలు జరుగుతూ ఉంటాయి? అన్నీ సమాప్తమవుతాయి. మృత్యు సమీపంలో మీ ముందే నిల్చుని ఉంది. తర్వాత ఈ లక్షల కోట్లు ఎవరు కూర్చుని తింటారు? మీరెందుకు దీన్ని సఫలం చేసుకోరాదు? ఈ ఆత్మిక కళాశాలను తెరవటం ద్వారా మనుషులు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా అవుతారు. ఇక్కడ ఆసుపత్రి, విశ్వవిద్యాలయము కంబైన్డ్గా ఉన్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. యోగం ద్వారా దీర్ఘాయువు కూడా లభిస్తుంది. మీరు ఎంతో ఆరోగ్యవంతులుగా అవుతారు. అనంతమైన సంపాదన లభిస్తుంది. అల్లావుద్దీన్ అద్భుతమైన నాటకాన్ని కూడా చూపిస్తారు. అల్లా ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారో అందులో చాలా సుఖముందని మీకు తెలుసు. దాని పేరే స్వర్గం. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు. తర్వాత మీరు మొట్టమొదట సుఖధామంలోకి వచ్చారు. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగుతూ వచ్చారు. కల్పకల్పం పిల్లలైన మీకు నేను కూర్చుని అర్థం చేయిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను వచ్చి మీకు అర్థం చేయిస్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శరీరం పతితమైనది. ఆత్మ కూడా తమ ప్రధానమైపోయింది. బాబా సరైందే తెలియచేస్తారు. బాబా ఎప్పుడూ తప్పు చెప్పరు. వారే సత్యం. సత్యుగం నిర్వికారి ప్రపంచం, న్యాయబద్ధమైన ప్రపంచం. తర్వాత రావణుడు అన్యాయబద్ధంగా తయారు చేస్తాడు. ఇది అసత్యఖండం, అసత్యమాయ, అసత్యకాయం. ఏ ప్రపంచమో అని గానం కూడా చేస్తారు. ఈ పూర్తి పాత ప్రపంచమంతా అసత్యమైనదే. సత్యుగంలో సత్యమైన ప్రపంచం ఉండేది. ప్రపంచం ఒకటే, రెండు లేవు.
కొత్త ప్రపంచమే మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. కొత్త ఇంటికి పాత ఇంటికి వ్యత్యాసమైతే ఉంటుంది కదా. కొత్తది తయారైనప్పుడు మేము కొత్త ఇంట్లో కూర్చుంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కొరకు నూతన ఇంటిని నిర్మిస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. జ్ఞానసాగరుడైన నా పిల్లలందరూ కామచిత్తుపై కూర్చుని పూర్తిగా కాలిపోయారని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ వారిని జ్ఞానచిత్తుపై కూర్చోపెట్టి స్వర్గాధికారులుగా చేస్తాను. కామచిత్తుపై కూర్చోవటం వలన పూర్తి నల్లగా అయిపోయారు. కృష్ణునికి శ్యామసుందరుడు అని పేరుంచారు, కానీ అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు, ఎలా తయారవుతున్నారు? తండ్రి గవ్వ సమానంగా ఉన్నవారిని వజ్ర సమానంగా తయారు చేస్తారు. కనుక ఎంత గమనం ఇవ్వాలి? తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనుకపడి వ్యర్థం చేసుకోరాదు. మృత్యు సమీపంలో మీ ముందే నిలిచి ఉంది కనుక మీ సర్వస్వాన్ని ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, చదువుపై చదివించే వారిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. భగవంతుడు మమ్మల్ని చదివించేందుకు వచ్చారన్న సంతోషంలో ఉండాలి. ఈరోజు వరదానము. క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలు సంస్కారాలను క్యాచ్ చేసి వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి భవ. పురుషార్థానికి ముఖ్యమైన ఆధారము క్యాచింగ్ పవర్. ఎలాగైతే విజ్ఞానవేత్తలు చాలా కల్పకృతపు శబ్దాన్ని గ్రహిస్తారో అలా సైలెంట్ శక్తి గల మీరు మీ ఆది దైవీ సంస్కారాన్ని క్యాచ్ చేయండి. దీని కొరకు నేనే ఇలా ఉండేవాడిని, ఇప్పుడు మళ్ళీ అవుతున్నాను అనే స్మృతి సదా ఉండాలి. ఆ సంస్కారాలను ఎంతగా క్యాచ్ చేస్తారో అంతగా ఆ స్వరూపంగా అవుతారు. 5000 సంవత్సరాల విషయం ఇది నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా అనుభవం అవ్వాలి. మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా స్పష్టంగా చేసుకుంటే అప్పుడు శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఖుషి. భలే ఈ శరీరం పోయినా ఖుషి పోరాదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఒక్క దెబ్బతో వ్యాపారం చేసేవారు ఒక్కరి వారిగా అయ్యే కారణంగా సదా ఏకరసంగా ఉంటారు. ఇకపోతే ఎవరైనా కొద్ది కొద్దిగా వ్యాపారం చేస్తారో, ఒకదానికి బదులుగా 2 నావలపై కాళ్ళు పెట్టేవారిగా ఉంటారో వారు సదా ఏదో ఒక చిక్కు యొక్క అలచడిలో ఉంటారు, ఏకరసంగా అవ్వరు. అందువలన వ్యాపారం చేయాలి అంటే సెకండ్లో చేయండి, మనసును ముక్కలు ముక్కలు చేయకండి. అచ్చా, ఓం శాంతి.